మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి హేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే మదినిచ్చెను. ఆమేన్. మనం అలాగే నుంచొని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9, ఫస్ట్ 2 verses. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. బుక్ ఆఫ్ డానియల్ 9 chapter 1-2 verse. అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజు ఆయన. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్ణమవువచ్చునని గ్రంథముల వలన గ్రహించితిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పులేని దేవుడా, నీతిశూరుడా, మా పితరుల దేవా, మాతో ఉన్న దేవుడవు నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్న దేవుడవు నాయన, ఓ విడువని ఎడబాయని దేవుడవు నాయన, ఎంతో గొప్ప సమయాన్ని ప్రభువా మాకు ఇలా ఇచ్చావు నాయన. నువ్వు పిలిస్తే తప్ప మేము ఇలా రాలేం ప్రభువా. నువ్వు పిలిస్తే తప్ప మేము కూడుకోలేం ప్రభువా. ఇది ఒక అలవాటు కాదు, ఆచారం కాదు, ఏదో ఒక నాయన ప్రభువా రండి నాయన, ఓ రిచులిస్టిక్గా రావటం కాదు. కానీ నైవాతండి మేము నీకు దగ్గరకు వస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ఇంకా బలపరచు, మమ్మల్ని ఇంకా పురికొల్పు, మమ్మల్ని ఇంకా నీ రాకడకు సిద్ధపరచు, మమ్మల్ని ఇంకా సరిచేయి ప్రభువా. ఓ దేవా నాయన, రాకడ సమీపించిన దినాల్లో ఉన్నాం. అన్ని విషయాల్లో మమ్మల్ని సరిచేయండి ప్రభువా. అన్ని విషయాల్లో మాకు ఇంకా నాయన ప్రభా కృపను దయచేయండి తండ్రి. నిన్ను గురించి ఇంకా లోతుగా తెలుసుకునే కృప ధన్యత మాకు దయచేయమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లరా. ఈ దానియేలు గ్రంథాన్ని మరి మనం గత కొంతకాలంగా ధ్యానిస్తూ ఉన్నాం. మరి దానియేలు గ్రంథం యొక్క కొనసాగింపు ప్రకటన గ్రంథం అని మనం చూసాం. సో ప్రకటన బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ అ కంటిన్యూషన్ ఆఫ్ బుక్ ఆఫ్ డానియేల్. కాబట్టి మనకి దానియేలు గ్రంథం చదవకుండా ప్రకటన అర్థం కాదు. సో దానియేలు సగం దర్శనాన్ని చూశాడు, ఆ రిమైనింగ్ని యోహాను ప్రకటనలో చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఈ దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం రెండు మరి తెలుసుకోవటం చాలా ముఖ్యం. ప్రకటన గ్రంథం మన కాలానికి రాసిన గ్రంథం, మన కొరకు రాసిన గ్రంథం. ఈ గ్రంథాన్ని వినువాడు, చదువువాడు, గ్రహించువాడు దండని చెప్పి ప్రకటన గ్రంథాన్ని గురించి రాయబడింది. కాబట్టి మనం విన్నా, చదివినా, రెండుకంటే మించి గ్రహించినా ఎంతో ధన్యులం అవుతాం. అయితే ప్రకటన అర్థం అవ్వాలంటే మనకు నిశ్చయంగా దానియేలు గ్రంథం అర్థం అవ్వాలి పిల్లారా. ప్రకటనలో ఉన్నవన్నీ దానియేలులో కొనసాగింపుగా వస్తాయి. అట్ ది సేమ్ టైం ప్రకటన ఆది కాండం ప్రకటన కూడా సంబంధం ఉంది. ఆది కాండం విత్తనాల కాండం అయితే ప్రకటన కాపు కాండం అని ఆ విధంగా బైబిల్ రాయబడి ఉంది. సరే, ఈరోజు మనం ఈ దానియేలు గ్రంథంలో మొదటి 12 అధ్యాయాలే ఉంది. పోయినసారి ఒక మెసేజ్ ఇచ్చాను. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలే ఉన్నాయి, కానీ ఇది పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో ఎందుకు పెట్టబడింది అని పాయింట్ చెప్పాను. నిజానికి పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఏమిటి అంటాం? పెద్ద ప్రవక్తల గ్రంథాలు యెషయా, యిర్మీయా, హెస్కేలు, తర్వాత దానియేలు కూడా. సో వీటిని పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటాం. యెషయా గ్రంథం చాలా పెద్దగానే ఉంటుంది,
ఇర్మియా పెద్దగానే ఉంటుంది, యెహెజ్కేలు పెద్దగానే ఉంటుంది, యెషయాలు 66 అధ్యాయాలు ఉంటాయి, ఇర్మియాలో 52 అధ్యాయాలు ఉంటాయి, యెహెజ్కేలు 48 అధ్యాయాలు ఉంటాయి. చాలా పెద్ద పుస్తకాలే. కానీ ఈ దానియేలులో ఉండేది 12 అధ్యాయాలు. తర్వాత 12 ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి, హోషేయ మొదలుకొని మలాకీ వరకు. వాటిని మైనర్ ప్రాఫిట్స్ అని అంటాం. అవి చిన్న ప్రవక్తల గ్రంథాలు. హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుక్కు, జఫన్యా, హగ్గై, జకర్యా. ఈ 12 చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటాం. మరి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు 2 గ్రంథాలు దీనికంటే పెద్దగా ఉన్నాయి. హోషేయ గ్రంథంలో 14 అధ్యాయాలు ఉంటాయి, జకర్యాలో 14 అధ్యాయాలు ఉంటాయి. సరే, హోషేయలో కూడా 12 అనుకుంటా ఐ థింక్. కానీ జకర్యాలో 14 గ్రంథాలు ఉంటాయి, 14 అధ్యాయాలు ఉంటాయి పిల్లారా. అవును, హోషేయ కూడా 14, జకర్యా కూడా 14. మరి 14 అధ్యాయాలు ఉన్న అవి రెండేమో చిన్న ప్రవక్తల గ్రంథాల్లో పెట్టబడ్డాయి. 12 అధ్యాయాలే ఉన్న దానియేలు పెద్ద ప్రవక్తల గ్రంథంలో పెట్టబడింది. రీజన్ ఎందుకు ఇది పెద్ద ప్రవక్తల గ్రంథాలు పెట్టబడింది అంటే దానిలో ఉన్న కంటెంట్, దానిలో రాయబడిన సంగతులు, దానిలో రాయబడిన విషయాలు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది. అండర్ 13 అంటే 13 ఇయర్స్ లోపు వాళ్ళు ఆడతారు, అండర్ 15 అంటే 15 ఇయర్స్ వాళ్ళు ఆడతారు, అండర్ 19 అంటే 19 లోపు వాళ్ళు ఆడతారు. తర్వాత డొమెస్టిక్ క్రికెట్ అది ఇండియా ఏ, తర్వాత ఇండియా ఇంటర్నేషనల్ టీం ఉంటుంది. మరి 15 సంవత్సరాల అండర్ 15లో ఆడాల్సిన సచిన్ ఇంటర్నేషనల్ దానిలోకి వచ్చి ఆడుతున్నాడు. ఎందుకు ఆడాడు అతను వయస్సు 15 లోపే, కానీ అతను ఆట తీరు పెద్దవాళ్ళతో పాటు ఈక్వల్గా ఉంది. అందుకోసం అతన్ని ప్రమోట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మొన్న ఈ మధ్య వైభవ్ సూర్యవంశీ అనే కూడా ఒక అతన్ని తీసుకొచ్చి చాలా ఎలివేట్ చేసి ఇండియా గ్రూప్ ఏకు దీనికి తీసుకొచ్చింది. సో వాళ్ళు పర్సన్ చిన్న కావచ్చు, ఏజ్ చిన్న కావచ్చు, కానీ వాళ్ళ ఆట సామర్థ్యం పెద్దవాళ్ళతో పాటు ఈక్వల్గా ఉంది. ఆమె సేమ్ ఈ గ్రంథం చిన్నగా 12 అధ్యాయాలే ఉండొచ్చు, కానీ గ్రంథములోని సంగతులు, ఈ గ్రంథములోని విషయాలు పెద్ద ప్రవక్తల గ్రంథాలతో పాటు సమానంగా ఉన్నాయి పిల్లలు. అందుకోసం ఈ గ్రంథాన్ని పెద్ద ప్రవక్తల గ్రంథంతో పెట్టడం జరిగింది, దానియేలు గ్రంథాన్ని. సో ఈ దానియేలు గ్రంథాన్ని మనం అందుకే చదవటం చాలా అవసరం. ప్రకటన గ్రంథానికి ఇది చాలా 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 కీ. సో చివరి దినాల్లో దేవుని రాజ్యాన్ని గురించి, 1000 ఏళ్ల పాలన గురించి, నిత్యత్వం గురించి, ధవళ సింహాసన తీర్పు గురించి, ఆ మృతుల పునరుద్ధానాన్ని గురించి, ఈ చివరి దినాల్లో జరిగే గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫాట్, అత్యంత గొప్ప పోరాటాన్ని గురించి, ఇజ్రాయేలీల రక్షణ ప్రణాళిక గురించి, సో మెస్సయ్య మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి, మధ్యలో అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి యొక్క పాలన గురించి అనేక రకాల సంఘటనలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. అందుకోసం ఇది చాలా పెద్ద ప్రవక్తల గ్రంథంలో ఒకటిగా పెట్టబడిందని మనం చూస్తాం. సో ఈ గ్రంథం చాలా ప్రాముఖ్యత. అందుకనే ఈ దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలే ఉన్నాయి, బట్ నువ్వు దాన్ని చదవటం, ధ్యానించడం చాలా అవసరం. 12 అధ్యాయాల్లో కూడా ఫస్ట్ 6 చాప్టర్స్ దే వర్ అబౌట్ ద ఫెయిత్ మోటివేషన్ చేసే, ఒక విశ్వాసిని విశ్వాసంలో పురికొల్పే విధంగా మొదటి 6 అధ్యాయాలు ఉన్నాయి. రిమైనింగ్ 6 చాప్టర్స్ ఈజ్ అబౌట్ హిజ్ ప్రాఫెసీ, హిజ్ విజన్స్, తర్వాత ఇది రిడెంప్షన్ ప్లాన్, విమోచన ప్రణాళిక, 7 ముద్దల గ్రంథము, అంత్యకాలంలోని గొప్ప పోరాటము, రాజ్యాలు, అనేకమైన సంఘటనలు రిమైనింగ్ ఉన్నాయి. మొదట 6 అధ్యాయాలు కూడా యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్, ఎలా దేవుడు ఆయన యొక్క విశ్వాసాన్ని దేవుడు ఎలా బలపరుస్తున్నాడు, అతను కానీ అతనితో ఉన్న వారి విశ్వాసాన్ని కానీ వాళ్ళ విశ్వాస చర్యలు, విశ్వాసం ద్వారా ఆరోగ్యం పొందుకోవచ్చు. అవునా, దానియేలు గ్రంథంలో చూస్తాం విశ్వాసం. అందరూ నాన్ వెజ్ తిని ఆ ఫుడ్ ఇప్పుడు తింటారు, ఈయన ఓన్లీ కూరగాయలు తిని కూడా గొప్ప ఆరోగ్యాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఆరోగ్యానికి రహస్యం ఫుడ్లో లేదు, ఆరోగ్యానికి రహస్యం ఫెయిత్లో ఉందని బైబిల్ చెప్తుంది. ఆమె ఫుడ్ బ్యాడ్ అని కాదు, యూ మే యూజ్ గుడ్ ఫుడ్ కొంత ఇంపాక్ట్ ఉంటుంది, బట్ ద మెయిన్ హెల్త్ సీక్రెట్ ఈస్ ఫెయిత్, నాట్ ఫుడ్ ఆర్ మెడిసిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. దానియేలు గ్రంథం 1st అధ్యాయంలోనే ఈవెన్ నాలెడ్జ్కి కూడా గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నాయి. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అడగమన్నాడు, ఆయన దగ్గర నుంచి పొందుకోమన్నాడు. గొప్ప విషయం ఏంటంటే జ్ఞానుల సహవాసాన్ని కోరతాడట, జ్ఞాని జ్ఞానం కోసం దాహం కలిగి ఉంటాడట. ఇది చాలా విషయం. జ్ఞానం లేనివాడు, బుద్ధిహీనుడు జ్ఞానాన్ని తృణీకరిస్తూ ఉంటాడట. కాబట్టి నిజంగా ఒక జ్ఞానం కలిగి జ్ఞానిగా ఉండాలనుకున్నవాడు జ్ఞానుల సహవాసాన్ని కోరతాడు, జ్ఞానులతో ఇంకా తెలుసుకోవడానికి ఇష్టపడతాడు, తను పొందుకోవాలని ఇష్టపడతాడు, తను ఇంకొక స్టెప్ పైకి ఎదగడానికి ఇష్టపడతాడు. తను చేసే పనిలో ప్రతి ఉన్న దానిలోని ఇంకా ఎక్కువ మోర్ బెటర్ పనివాడిగా, లేకపోతే బెటర్ మంచి కుమారుడిగా, బెటర్ మంచి హస్బెండ్గా, బెటర్ సేవకుడిగా,
ఇంకా మోర్ నేర్చుకుంటూ ఉంటాడు. నేర్చుకునే మనసు లేనివాడు ఎన్నడూ జ్ఞాని కాలేడు పిల్లారా, గుర్తుపెట్టుకోండి. కాలపు ప్రవక్త బ్రహ్మం గారు అంటాడు, 30 సంవత్సరాలు నేను ఈ బలిపీఠం మీద నుంచి బోధించాను, 30 ఏళ్ల తర్వాత కూడా నేను ఏదైనా నేర్చుకోలేదంటే నా ప్రసంగం, నా బోధ, నా పరిచర్య వేస్ట్ అని. 30 ఏళ్ళు బోధించినప్పుడు నువ్వు ఏదో కొన్ని నేర్చుకొని ఉండాలి, అంతే కదా. యూ హ్యావ్ టు లెర్న్. నువ్వు నేర్చుకొని తీరతావు. ఆమేన్. సేమ్ పిల్లల జీవితంలో కొన్ని మనం నేర్చుకొని ముందుకు సాగుతూ వెళ్ళలేకపోతే మన జీవితం వ్యర్థం. హల్లెలూయా. సో చాలా విషయాలు అయినా మళ్ళీ మనం వాటిని మళ్ళీ రిహార్స్ చేయదలుచుకోవట్లేదు. దానియేలు విశ్వాసం ద్వారా సింహాల బోన్లు గెలిచింది, విశ్వాసం ద్వారా కళల అర్థాలు కనుక్కున్నది, విశ్వాసం ద్వారా షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎలాగైతే ఆ అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చారో, విశ్వాసం ద్వారానే ఆ మేనే టెకెల్ ఫార్సిన్ యొక్క అర్థాన్ని ఎలా చెప్పగలిగాడు. అనేకమైన సంఘటనలు మనం ఆల్రెడీ ముందు చూసి ఉన్నాం. అయితే ఈ గ్రంథంలో మరి 7-8 అధ్యాయాల్లో ఆల్రెడీ ఆ 4 రాజ్యాలనే మృగాల రూపంలో చూశాడు. 8వ అధ్యాయంలో కూడా అందులో ఉన్న మరికొన్ని చివరి 3 రాజ్యాలను కూడా మరొక రూపేణ మృగాల్లో చూస్తున్నాడు. 7-8 అధ్యాయాలు సేమ్ స్టోరీ. ఇక్కడ ప్రవక్త ఒక మాట అంటాడు, దేవుని యొక్క విధానం పిల్లారా. ఆల్రెడీ బబులోన్లో నెబుకద్నెజర్ రాజుకు ఒక విగ్రహాన్ని చూపించి 4 రాజుల గురించి చెప్పాడు, 4 రాజ్యాల గురించి చెప్పాడు. ఇది బంగారం, ఇది వెండి, ఇది ఇత్తడి, ఇది ఇనుము అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళా 7వ అధ్యాయంలోకి వచ్చి ఇది సింహం వంటిది, దానికి 4 రెక్కలు ఉన్నాయి, ఇదేమో ఎలుకబంటి వంటిది ఇలా ఉంది, 3 ఎముకలు పట్టుకొని ఉంది, 3వది చిరుతపుల్ లాంటిది, 4వది 3 కలిసి ఉన్న మృగము అని ఎగైన్ ఎందుకు చెప్తున్నాడు. దాని తర్వాత ఎగైన్ ఇందులో 2-3 రాజ్యాలను ఇది పొట్టేలు వంటిది, ఇది మేక వంటిది. అంటే దేవుని యొక్క స్వభావం ఇక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది పిల్లలు. దేవుడు ఒక రెవల్యూషన్ని, ఒక టీచింగ్ని, ఏదన్నా ఒక బోధని దగ్గరకు తీసుకొద్దాం అనుకున్నప్పుడు దేవుడు ఫస్ట్ నీకు ఫౌండేషన్ వేస్తాడు. శీల కొడుతున్నట్టు కొట్టగానే దిగటం కాదు, ఫస్ట్ కొంచెం కొట్టగానే కొంచెం అయింది, తర్వాత మళ్ళీ కొంచెం లోపల కొడతాం, మళ్ళీ కొంచెం లోపల కొడతాం, అలా దాన్ని దించుతూ ఉంటాం. సేమ్ వే దేవుడు కూడా ఫస్ట్ని కొంత ఫౌండేషన్ వేస్తాడు. ఒక్కరోజే మొత్తం తీసుకొచ్చి చెప్పట్లే, చెప్తే మనిషికి అర్థం కాదు. ఒక్కరోజు దానికి హోల్ స్టోరీ చెప్తే మనిషి మైండ్ ఎగిరిపోతుంది. సో దేవుడు ఫస్ట్ దానికి కొంచెం ఫౌండేషన్ వేస్తున్నాడు, ఒక అవుట్లైన్ ఇచ్చాడు, ఇలా ఉంటే 5 మేజర్ రాజ్యాలు అన్నాడు. అది కొంచెం నాలెడ్జ్ స్థిరపడినాక దాని లోపల వాటిలో ఉన్న ఫర్దర్ రివల్యూషన్ని, వాటి యొక్క స్వభావాన్ని మరొక రూపాయన వ్యక్తపరుస్తున్నాడు. అది కొంచెం స్థిరపడినాక దాన్ని ఇంకా లోతుకు తీసుకెళ్తున్నాడు. ఇలా దేవుడు మనుషులతో ఎలా మాట్లాడుతూ ఉంటాడో చెప్తూ ఉన్నాడు పిల్లలు. జస్ట్ లైక్ సేమ్ చూడండి, ఏదైనా తోటలో మానవుడు పడిపోయినప్పుడు దేవుడు చెప్పాడు, స్త్రీ సంతానంగా ఇదిగో నేను ఒక కన్యక స్త్రీ సంతానంగా భూమి మీదకి వస్తాను అని. మొత్తం ప్లాన్ అక్కడే చెప్పలేదు. నేను ఒక స్త్రీ సంతానంగా వస్తాను, నేను మనుషుల్లో ఒకటిగా పుట్టుతానని మాత్రమే చెప్పాడు. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆయన అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కొంచెం బయలుపరుస్తున్నాడు. నేను ఎట్లా వస్తానంటే నేను అబ్రహాం యొక్క వంశంలో సున్నతి కలిగిన వాడిగా భూమి మీదకి వస్తాను అని దాని ఫర్దర్ రెవల్యూషన్. ఆ తర్వాత అబ్రహాము కుమారుడు ఇస్సాకుని మరణం నుంచి లేపుతున్న దానిలో నేను కూడా ఇలాగే మరణం నుంచి లెగుస్తాననే దాన్ని చూపిస్తున్నాడు. ఆ తర్వాత దాని ఫర్దర్ రెవల్యూషన్ కొంచెం ఆయన మోషేలో ఇంకా కొంచెం చూపిస్తున్నాడు, నేను వచ్చినప్పుడు ఇలా ఉంటాను అని. ఆయన యోసేపులో కొంచెం చూపించుకుంటా వచ్చాడు. తర్వాత ఆయన దావీదులో కొన్ని చూపించాడు. అలా మెస్సయ్యాను గూర్చిన దాన్ని ఆయన కొత్తగా చెప్పట్లా. మెస్సయ్య వస్తాడని ఆదాముకి ఆల్రెడీ చెప్పేశాడు, అవునా. ఆదాముకు చెప్పిన దాన్ని అబ్రహాము దగ్గరికి నీ కుటుంబంలో వస్తాను అని చెప్పాడు. అందులోనూ అబ్రహాం యొక్క 12 గోత్రాల్లోనే చాలామంది ఉన్నారు. ఇందులోనూ దావీదు కుటుంబంలో దావీదు కుమారుడుగా వస్తానని దాన్ని ఇంకా ఫర్దర్ చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఒకే ప్రత్యక్షతను ఇంకా లోతుకు తీసుకెళ్తున్నాడు తప్ప కొత్త ప్రత్యక్షత ఏమిటల్లా. ఆమె దావీదుకి ఇచ్చారంటే అబ్రహాముది క్యాన్సిల్ అవటల్లా, అబ్రహాముదికి ఇచ్చారంటే ఆదాముదేవి క్యాన్సిల్ అవటల్లా, అంతేనా. ఇట్ ఈస్ ద సేమ్ రెవల్యూషన్ రివీలింగ్ మోర్. ఆమె సేమ్ అంతే పిల్లలు. సో దేవుని యొక్క మాట్లాడే విధానం ఈ గ్రంథంలో మనకు వ్యక్తపరచబడుతుంది. దేవుడు ఫస్ట్ ఆల్రెడీ లోహాల రూపంలో చూపించాడు, 4 లోహాల రూపంలో రాజ్యాలను చూపించాడు. వాటిని చేతి సహాయం చేయలేని రాయొచ్చు కొట్టాన్ని చూపించాడు. అంటే 5 రాజ్యాలు, క్రీస్తు యొక్క రాజ్యాన్ని. దాన్ని కొంచెం ఇంకా లోతుగా తీసుకెళ్ళి మృగాల రూపంలో చూపించాడు. ఇంకా అప్పటికి పూర్తి స్టోరీ కాలేదు. ఇంకా దాన్ని ఫర్దర్గా చెప్పాలి అనుకుంటున్నాడు.
ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో ఇంకా 70 వారాల యొక్క చరిత్రలో దాన్ని ఇంకా కొంచెం లోతుకు తీసుకెళ్తున్నాడు. ఆమేన్. ఆ తర్వాత 10, 11 అధ్యాయాల్లో ఇంకా ఫర్దర్గా దాన్ని తీసుకెళ్తాడు. అంత్యక్రీస్తు ఎలా వస్తాడు అంటే, సో దేవుని యొక్క రాకడ, మొదటి రాకడ 4వ రాజ్యం యొక్క ప్రారంభంలోనే దేవుని మొదటి రాకడ ఉంటుంది. 4వ రాజ్యం యొక్క అంతములో దేవుని యొక్క 2వ రాకడ ఉంటుంది. 2 పాయింట్స్ని 11వ అధ్యాయంలో చెప్తాడు. ఇక్కడ 4వ రాజ్యమైన రోమ్లో ముందుగా అన్యులుగా ఉన్న రోమ్లోనికి కొందరు 7 రాజులు ఉంటారు, వారు ద్వేషించే వాళ్ళు ఉంటారు అన్నాడు. అగైన్ అది క్యాథలిక్ రోముగా మారిన తర్వాత, పోపుల రోముగా మారినాక, చావు దెబ్బతిన్న మృగం మళ్ళా తిరిగి బ్రతికినాక మళ్ళా 7 రాజులు ఉంటారు. 8వ వాడే అంత్యక్రీస్తు. ఈ క్రీస్తు విరోధి 4వ రాజ్యం, 4వ రాజ్యం నుంచి 5వ రాజ్యం వచ్చేటప్పుడు ఆ రాజ్యం ఈ రాయి వచ్చి కొట్టడం చూపించాడు నెబుకద్నెజరుకి. అంతే, మొత్తం అయిపోతున్నాయి. ఈ చిన్నదాన్ని కొడితే ఎన్నట్ట పోతానని తెలియాలంటే ఇంకా దాని లోతుగా తీసుకెళ్తే ఈ 3 మృగాలు ఉన్నాయి, 3 కలిసి 4వ మృగంగా ఉంది. అంతేనా? ఇది సింహం, 2వది ఎలుకబంటు, 3వది చిరుతపులి, 3 కలిసి 4వదిగా ఉంది. అంటే 3 స్పిరిట్లు అన్ని దానిలో ఉన్నాయి. దాని తల సింహం లాంటిది, బాడీ ఎలుకబంటు, బాడీ చిరుతపులి లాంటిది, కాళ్ళ ఎలుకబంటు లాంటిది. అంటే 3 స్పిరిట్లు, 3 లక్షణాలు దానిలో ఉన్నాయి. అంటే 4వ దాన్ని కొడితే 3టిని కొడుతున్నట్టే అక్కడ ఇంకా చూపించాడు. ఇంకా మోర్ క్లియర్గా దేవుడు రాకడప్పుడు ఎలా ఉంటుంది, ఈ 4వ రాజ్యంలోని రాజు ఎలా ఉంటాడో, ఎలా చేస్తాడో 11వ అధ్యాయంలో చెప్పుకుంటా వచ్చాడు. ఈ 3 రాజ్యాల్లోని రాజులు కత్తులు పట్టుకొని రాజ్యంలోకి వస్తారు. నెబుకద్నెజరు కత్తి పట్టే రాజ్యంలోకి వచ్చాడు. 2వ రాజ్యమైన మాదేయుల పారసీకుల రాజ్యంలో దర్యావేషు, కోరేషులు మామాళ్ళు వాళ్ళు కత్తులు పట్టే యుద్ధాలు చేసి రాజ్యంలోకి వచ్చారు. 3వ రాజ్య స్థాపన చేసిన అలెగ్జాండర్ కూడా కత్తి పట్టే వచ్చాడు. 4వ రాజ్య ప్రారంభికుడైన జూలియస్ సీజర్, రోమ్ ప్రారంభాన్ని చేసిన సీజర్ కూడా కత్తి పట్టే వచ్చాడు. కానీ ఆ రాజ్యం తర్వాత మరొక రూపేణ రాబోతుందని చెప్తాడు. ఇక్కడ రాబడుతుంది, బై ఫ్లాటరీస్ హీ షెల్ కమ్ టు ద పవర్. అతను కొన్ని రకాల మాటలతో, కొన్ని రకాల ప్రసంగాలతో పవర్లోకి వస్తాడంట. 4వ రాజ్యంలో వచ్చే మరొక రాజు. ఆమేన్. ఇతను ఎలా పవర్లోకి వస్తాడో మరొక చోట అతడు ఒక కొత్త దేవతను తీసుకొస్తాడంట. ఆ దేవతను బట్టి భూమి మీద పవర్లోకి వస్తాడంట. అప్పటి వరకు ఎవరు చూడని ఒక దేవతను అతను భూమి మీదకు తీసుకొస్తాడు. ఆ కొత్త దేవత వల్ల అతను అధికారాన్ని పొందుకుంటాడట. ఆమేన్. 11వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది, అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి, బై ఫ్లాటరింగ్ వర్డ్స్. ఆమేన్. అలాగే 34వ వచనంలో కూడా అతడు, 38వ వచనంలో మీరు చూడండి, అతడు తన పితరులు ఎరుగని దేవతను, 39వ వచనం, మరి ఈ కొత్త దేవతను ఆధారం చేసుకొని కోటలకు ప్రాకారాలు కట్టించుకొని నూతన విధముగా తనకి తన వారికి మహాఘనతను కలగజేసుకున్నాడు. దానియేలు చూశాడు, ఈ 4వ రాజ్యం రోమ్ రాజ్యంలో ప్రారంభంలో ఉన్న చక్రవర్తులు కాదు, తర్వాత మధ్యలో మరొక చక్రవర్తులు కొందరు వస్తున్నారు. వీళ్ళు కత్తులతో పవర్లోకి రావట్లేదు, మాటలతో పవర్లోకి వస్తున్నారని. ఆమేన్. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్గా చూసింది ఏంటంటే, వీళ్ళ కొత్త దేవతను ఆధారం చేసుకొని పవర్ని పొందుకుంటున్నారని. అప్పటి వరకు అటువంటి దేవత భూమి మీద లేదు. వాళ్ళ పితరులు కానీ ఎవరు కానీ చూడని దేవత భూమి మీద. డయానా దేవత తెలుసు, సిబెల్ దేవత తెలుసు, లేకపోతే ఆ ఆది పరాశక్తి తెలుసు, లక్ష్మీ దేవతలు తెలుసు, లేకపోతే నైనాదేవి ఈజిప్ట్ దేవతలు తెలుసు, లేకపోతే డెల్ఫీ అని చెప్పేసి వాళ్ళ యూరోపియన్స్ దేవతలు తెలుసు, డయానా దేవత తెలుసు, ఇది ఐఫెస్సిల అర్తమీదేవి, ఇలా ఇన్ని రకాల దేవతలు ఉన్నాయి భూమి మీద అప్పటి వరకు. కానీ ఈ రోమ్లో నుంచి వస్తున్న ఇతను తీసుకొచ్చే కొత్త దేవత అప్పటి వరకు ఎవరో చూడని ఒక దేవత అని, ఈ దేవతను వాళ్ళు పాపులర్ చేయబోతున్నారు అని నా స్టోరీని రాశాడు. ఎవరా దేవత? మరియమ్మ తల్లి. ఎవ్వరు ఊహించని ఒక కొత్త ఫిగర్, ఒక కొత్త దేవత. ఈ కొత్త దేవతను ఆధారం చేసుకొని పవర్లోకి వస్తాడు అతను. ఆమేన్. ఈ రోములో నుంచి వస్తున్న పోపులు చూడండి, దానియేలు ఎన్ని వందల సంవత్సరాల క్రితం చూశాడో పిల్లలు చూడండి. ఆమేన్. దేవునికి అందుకే అన్నీ తెలుసు.
హల్లెలూయా. అందుకే దానియేలు ఇక్కడ 4 మృగాలను చూశాడు కదా. ఈ 4వ మృగాన్ని యోహాను చూస్తున్నప్పుడు ఏముంది? మృగం మీద ఒక స్త్రీ కూర్చొని ఉంది. రోమును చూశాడు దానియేలు. కానీ యోహాను చూస్తున్నప్పుడు ఈ రోమ్ అనే మృగం మీద సింహం లాంటి, చిరుతపుల్ లాంటి దేహం కలిగి ఉండి, ఎలుకబంటిలా పాదాలు కలిగి ఉన్న ఈ మృగం మీద వయ్యారంగా ఇట్లా పట్టుకొని సర్వలోకానికి మందు పోస్తూ ఒక స్త్రీ కనపడతాను. వచ్చిన వాళ్ళందరికీ వేశ్య, దాని పేరు మహావేశ్య అని రాయబడింది. తన మాటలతో, తన బోధలతో ప్రపంచాన్ని అది వశపరుస్తుందట. ఆమేన్. చైరు ఇట్లా అవుతుందనా? చైరు చీలిపోతుంది. సో ఈ కొత్త దేవత. సో చూడండి, దానియేలు చూసినప్పుడు మృగాన్నే చూశాడు, కానీ యోహాను చూస్తున్నప్పుడు మృగం మీద స్త్రీ కూర్చోటాన్ని చూశాడు. దానియేలు చూశాడు ఈ మృగంలో నుంచి, రోములో నుంచి వస్తున్న వాళ్ళు సగం తర్వాత కొత్త దేవతను తీసుకొని రాబోతున్నారు. ఈ రోమీయులు ఫస్టు విగ్రహారాధికులుగా ఉన్న వీళ్ళు సగం తర్వాత ఆనంద దేశం వైపు వెళ్తారన్నాడు. ఆనంద దేశం అంటే ఇజ్రాయెల్ దేశాలకు మరొక పేరు. మరొకటి పరిశుద్ధాత్మ దేశానికి, క్రైస్తవ్యానికి బైబిల్లో పెట్టిన పేరు ద సిటీ ఆఫ్ జాయ్, ద ల్యాండ్ ఆఫ్ జాయ్. ఆనంద దేశం అంటే క్రైస్తవ్యం వైపు ఈ 4వ రాజ్యం వస్తుంది. కానీ వచ్చి వాళ్ళ మాటలతో, బై ఫ్లాటరింగ్ వర్డ్స్, ఇచ్చకపు మాటల ద్వారా, అబద్ధాలు, ఫాల్స్ అన్నీ. చూడండి వాళ్ళ పవర్లోకి ఎలా వచ్చారు పిల్లలు. క్రీస్తకం 302 నుంచి 312 వరకు గ్రేట్ పర్సిక్యూషన్ జరిగింది. డయోక్లీషియన్ అనే చక్రవర్తి క్రైస్తవులు మొత్తాన్ని చంపేయమని, ఊచకోతకోయమని ఆర్డర్ ఇచ్చాడు. 312వ సంవత్సరం, అప్పటికే 10 ఏళ్ళు శ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవులకి కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి రూపంలో ఒక రక్షకుడిలా కనిపించాడు. కాన్స్టాంటిన్ కూడా విగ్రహారాధికుడే. వస్తూ ఉంటుంటే డయోక్లీషియన్ మీద యుద్ధానికి వస్తుంటే సడన్గా ఒక దర్శనం కనిపించింది. ఒక సిలువ కనిపించి, బై దిస్ యూ షల్ కాంకర్, దీంతో నువ్వు గెలుస్తావన్నాడు. ఆయనకు అర్థం కాల, ఇదేంటో తెలియదు. వెంటనే ఈ దేవుడు నన్ను దర్శిస్తున్నాడేమో అనుకొని వెంటనే వాళ్ళ యొక్క మళ్ళీ ఇట్లా పట్టుకొని వస్తారు. ఆర్మర్స్ అవన్నీ ఉంటాయి కదా, యుద్ధంలో ఇట్లా పట్టుకొని వస్తారు. డాల్ అంటారు దాన్ని. ఐరన్ డాల్స్, షీల్డ్ డాల్స్, స్టీల్ ఐరన్ ఉంటాయి. వాటి మీద సిలువ గుర్తు లేపించాడు, నేను గెలుస్తానని. సో చాలా అద్భుతంగా తను గెలిచాడు. గెలిచిన తర్వాత మొత్తం రోమ్ మొత్తం క్రైస్తవులు అవ్వాలని చెప్పి శాసనం వేశాడు. ఆ శాసనములో అందరికీ క్రైస్తవులకి ఇష్టమైన భక్తిని, అన్యులేమో క్రైస్తవ్యాన్ని ఇష్టపట్టల్లా. నామకార్థ క్రైస్తవ్యంలోకి అందరూ రావటాన్ని ఆత్మీయులు ఇష్టపట్టలేదు. ఏమండి, రావాలంటే మారు మనసు పొందాలి తప్ప అందరూ రావటం అంటే అందరూ మారు మనసు పొందుకోకుండా డైరెక్ట్గా వస్తే సరిపోదన్నాడు. అతనేమన్నాడు, మీ చర్చిలు పెద్ద చర్చిలు కట్టిస్తాను, ఆ గుళ్ళో దేవతలను తీసేసి వీళ్ళని పెట్టండి, పేతురుని యోహాన్ని దేవతలుగా పెట్టండి, అక్కడున్న దేవతలను తీసేసి మనుషుల్ని పెట్టండి. రోమ్ పండుగల్ని క్రిస్టియన్ పండుగలుగా తీసుకుంటా వచ్చాడు. రోమ్లో నైనస్ మస్ అని చెప్పి, నైనస్ దేవుడిది డిసెంబర్ 25న డిసెంబర్ పెద్ద పండుగ జరిగేది. ఆ నైనస్ దేవుడి పుట్టినరోజుని క్రైస్టమస్గా మార్చాడు. నైనస్ ఆరాధనని క్రిస్మస్ ఆరాధనగా మార్చాడు. సో చూడండి పిల్లారా, అన్యుల యొక్క పండుగల్ని పేరు మార్చి క్రైస్తవ్యంలో తీసుకొచ్చాడు. అన్యుల ఆరాధన క్రైస్తవ ఆరాధనలో తీసుకొని వచ్చాడు. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క నియమాలు మార్చారు, ఒక్కొక్క చట్టాలు మార్చారు, ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చారు. చివరికి 512వ శతాబ్దంలో పోప్ అనే వ్యవస్థను పెట్టారు. పోపుకు భూమి మీద సర్వాధికారం ఇచ్చారు. పోపు పాదాల దగ్గర పడి అతను ముద్దు పెట్టుకోవాలని చెప్పి రూల్ పెట్టారు. అతని కాళ్ళ మీద పడి నమస్కరించాలని చెప్పారు. పోపు దగ్గరికి వెళ్ళిపోతే అతను ఆరాధన చేయాలని చెప్పారు. భూమి మీద అతను పరిశుద్ధుడు అన్నాడు. అన్నీ మార్చుకుంటూ వచ్చారు. దేవుడు వాక్యంలో ఉన్న బైబిల్ చెప్తుంటే సంఘంలో ఉన్నాడని చెప్పారు. పాపాలకు క్షమించే అధికారం మాకుందని చెప్పడం మొదలుపెట్టారు. బైబిల్ని మార్చే అధికారం కూడా మాకుందని చెప్పడం మొదలుపెట్టారు. కానీ చుట్టూ పిల్లలు వాళ్ళు రాజ్యాధికారాన్ని వాడుకొని అందరిని క్రైస్తవులు చేశారు. నిజ క్రైస్తవులు ఎదురు తిరిగిన వాళ్ళని, తప్పన్న వాళ్ళని మాత్రం చంపేసి చరిత్రలో 1,65,00,000 మందిని చంపారు. వాళ్ళందరిని చంపడానికి కారణం అలెగ్జాండర్ హిప్పో వాడైన సెయింట్ అగస్టిన్ ఆఫ్ హిప్పో. సెయింట్ అగస్టిన్ అనే ఒక వ్యక్తి యొక్క రచన
క్రైస్తవుల మీద హింసకు కారణమైంది పిల్లలు. సరే, ఏదేమైనా ఇవన్నీ దేవుడు ముందే ఎరిగిన దేవుడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా చెప్పాడు, మిమ్మల్ని చంపుతూ నాకు సేవ చేసుకుంటున్నానని చెప్పే రోజులు రాబోతున్నాయి. ఆమేన్. ఈ 4వ రాజ్యం పవర్లోకి ఎలా వస్తుందంటే బై ఫ్లాటరీస్, ఇచ్చకపు మాటలు. వీళ్ళు కాలాలు సీజన్లు మార్చేస్తారట, పండుగలు మార్చేస్తారట. అది కూడా ఉంది. కొత్త దేవతను రంగం మీద తీసుకొస్తారు. ఈ కొత్త దేవత వల్ల వాళ్ళు పవర్ని పొందుకుంటారు. అదే కదా ఇప్పుడు రోమన్ క్యాథలిక్ ఎక్కడ పోయినా ఆరోగ్య మాత, సంతోషిని మాత, వేలంగిణి మాత, నిత్య ఆనందిని మాత, ఇమ్మాక్యులేట్ మాత, విగ్రహారాధన మొత్తాన్ని ఈ దేవత రూపంలో క్రైస్తవులు తీసుకుంటా వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. సో చూడండి, ఒకే రెవల్యూషన్ని ఎలా అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాడు దేవుడు. అంటే దేవుడు మాట్లాడే విధానం వల్ల ఉంటుంది. మీరు కూడా ఎవరికైనా స్వాత చెప్పాలన్నప్పుడు ఒకరోజు తీసుకెళ్ళి మొత్తం వర్తమానం చెప్పేసేయకండి, మొత్తం వాక్యం చెప్పేయకండి. ఫస్ట్ కొంత సత్యం చెప్పు, అది వాడికి నాటుకొని స్థిరపడినాక దాన్ని ఇంకా లోతుకు తీసుకెళ్ళి, వాడు దానిలో ఇంకా నాటుకున్న తర్వాత ఇంకా లోతుకు తీసుకెళ్ళి. ఇది సత్యాన్ని ఒక వ్యక్తులకు చెప్పే ఉద్దేశం పిల్లలు. ఆమేన్. మనం ఎవరికి చెప్పినా దేవుడు మాట్లాడే విధానం అది. దేవుని పిల్లలమైన మనం కూడా అదే విధానంలో కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు పిల్లలు. అందుకే మనకి ఎందుకు ప్రవక్త ద్వారా సంగతులని చెప్తున్నాడు, మనం అర్థం చేసుకోవాలి, మనకు అర్థం అవ్వాలి. ఆమేన్. నీకు ఇంట్లో అన్నం ఉంది కదా అని చెప్పి పిల్లోడికి మొత్తం కుక్కేస్తే కడుపు అయిపోయి హాస్పిటల్ అవుతాడు. వారు వినుటకు శక్తి కలిగిన కొలది అని రాయబడింది. ఆమేన్. 12 గోత్రాలకు కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు యాకోబు ద్వారా. అందులో ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క వాగ్దానం ఉంది. బెన్యామీను చీల్చినట్టు తోడేలు అంటాడు. ఆమేన్. ఒక్కొక్కరి గురించి ఒకళ్ళు గాదు, ఆషేరు నువ్వు తైలంలో నీ పాదాలు మోపుతావు అంటాడు. వాళ్ళు ఒక్కొక్కరికి మాట్లాడతాడు. గాదు దగ్గరకు వచ్చేసరికి అంటాడు, అతడు ఇంపైన మాటలు పలుకునని రాయబడింది. ఆమేన్. పేతురు పత్రికలో అంటాడు, ఎవడైనా మాట్లాడిన ఎడల దేవోక్తులు మాట్లాడినట్టుగా మాట్లాడాలి. ఒరాకిల్స్, దేవుడే స్వయంగా వచ్చి నాతో మాట్లాడుతున్నాడా అని ఎదుటి వ్యక్తికి అనిపించే విధంగా నువ్వు మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. 2 ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, నువ్వు దేంతో కన్విన్స్ అవుతావో అదే ఎదుటివాడిలో కన్విక్షన్ తీసుకొస్తుంది. నువ్వు కన్విన్స్ కాంది ఎదుటివాడిని నువ్వు కన్విక్ట్ చేయలేవు, అసాధ్యం. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ దెన్ యూ విల్ బి కన్సర్న్డ్, దట్ విల్ షో ఎఫెక్ట్. శిష్యులకి ప్రభువు తిరిగి లేచిన తర్వాత, అపోస్తలకి లేచిన తర్వాత వాళ్ళు ఆయన ఒకసారి చూశారు. మళ్ళీ వచ్చి చేపట్టుకొని చూడండి అన్నాడు ఒకసారి. ఇంకొకసారి ఏదైనా ఫుడ్ తీసుకొని రండి, చేప పట్టుకొని అన్నాడు. చేపను తిని చూపించాడు. ఎందుకు? వాళ్ళ మైండ్లో దేవుడు తిరిగి లేచి నాకు చూశారు, కానీ దెయ్యమేమో అని ఫీలింగ్ ఉంది. దగ్గరికి రావట్లా, లేచాడని ఆనందంగా ఉంది, దగ్గర రావట్లా. అది కూడా పోవాలి. ఇంకా లోపల ఎక్కడో ఉంది, అది కూడా పోవాలి. వాళ్ళు ప్రపంచానికి పునరుద్ధానాన్ని చెప్పాలి. ఒక మరణించిన వ్యక్తి లెగిసి మాతో సహవాసం చేయటం మేము చూసామని చెప్పాలి. చెప్పాలంటే దే షుడ్ బి 100% కన్విన్స్డ్ పిల్లలు. హల్లెలూయా, ఆమేన్. సేమ్ వే ఒక వ్యక్తికి సువార్త చెప్పాలంటే, ఒక వ్యక్తికి మెసేజ్ ఇవ్వాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బి థరోలీ కన్విన్స్డ్. ఆమేన్. ఈరోజు ఒక వ్యక్తి బోట్లో వెళ్తున్నాడు. బోట్లో వెళ్తుంటే ఆ బోట్ని ఒకటి చూశాడు. చూసి, ఏమండి మీ బోటుకి రంధ్రం పడిందండి, నేను చూసుకున్నాను అంటున్నాడు. లేదులే అన్నాడు, వెళ్ళిపోయాడు. వాడు 2 సార్లు లేదని చెప్తే వీడు ఓకే అన్నాడు. వీడు నిజంగా దాన్ని చూడలా. కానీ ఒక వ్యక్తి అక్కడ పెట్టేటప్పుడు దాన్ని గమనించిన వ్యక్తి ఉన్నాడు. అతన్ని అరిసి కేకలేస్తున్నాడంట, అయ్యా దానికి రంధ్రం ఉంది, కొంచెం ముందెళ్ళిపోతే అది ప్రెషర్ ఎక్కువైనప్పుడు అది పైకి వచ్చి తన్నుకొని మునిగిపోతావు అంటే, తెలిసిలేవయ్యా పోవయ్యా అంటే కూడా వాడు పోవట్లా. ఎందుకు? వాడు కన్విన్స్, వాడు తెలుసది. ఆమేన్. ఈ మెసేజే నిజం, అపోస్తల బోధే నిజం. దానికి ఏది కలిపినా తీసేసిన మరణం అని, ఇది తప్ప ఏది ఎత్తబాటులో తీసుకురాలేదని, ఇది యేసుక్రీస్తు రక్తం ఒక్కటే మనం రక్షించగలుగుతుందని. కేవలం ఆచారాలు, కేవలం భక్తి, కేవలం వాళ్ళ యొక్క ప్రార్థనలు, కేవలం వాళ్ళ యొక్క ఉపవాసాలు సరిపోపినారు.
ఎవ్రీబడి షుడ్ కమ్ అండర్ ద బ్లడ్. రక్తం కిందకి రావాలి. రక్తం దగ్గర తీసుకొచ్చేది ఏంది? అపోస్తల బోధ, నిజమైన వర్తమానం. వర్తమానం కాదు నిన్ను రియల్గా రక్షించేది. వర్తమానం రక్తం కిందకి తీసుకొస్తుంది. ఇట్ షోస్ యూ ద వే టు బ్లడ్. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి ఏదైనా కలుపుతావో తీసేస్తావో రక్తం దగ్గరికి వెళ్ళే మార్గం ఆగిపోయింది. బుద్ధి లేని కన్యకలు ఎందుకు శ్రమంలోకి వెళ్ళారు? పరిశుద్ధపరచబడటానికి, శాంక్టిఫై అవ్వటానికి. నిజానికి మనల్ని శాంక్టిఫై చేసేది ఏంటి? బ్లడ్. వాళ్ళు బ్లడ్ పొందుకోలేదు కనుక పర్సిక్యూషన్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆమేన్. మరి ఎందుకు వాళ్ళు పొందుకోలేదంటే ఆ మెసేజ్ని రిజెక్ట్ చేశారు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ ఇదే సత్యం, ఇది వర్తమానం తప్ప, ఈ బోధ తప్ప ఏది మనిషిని ఎత్తబాటులోకి తీసుకెళ్దని నువ్వు ఒప్పించబడితే ప్రతి వాళ్ళ గురించి బాధ ఉంటుంది నీకు. దారిలో చూసే మనిషి గురించి బాధ ఉంటుంది. పాల ప్యాకెట్కి వెళ్ళిపోతే పాల ప్యాకెట్ ఇచ్చేవాడి గురించి బాధ ఉంటుంది. పేపర్ ఇస్తున్న వ్యక్తి అతని గురించి బాధపడితే ఏమైపోతాడు? చుట్టుపక్కల వాళ్ళ గురించి చాలా బాధ ఉంటుంది. వీళ్ళు ఏమైపోతారు? ఎంత భక్తి నరకానికి వెళ్ళిపోతారు కదా. అయ్యో ప్రభు అని. దట్ ఈస్ ఇట్. చూడండి, ఏ రివైవల్ అయినా జెన్యూన్ పీపుల్ నుంచే వచ్చింది. బాప్టిస్ట్ ఫౌండర్ జాన్ స్మిత్ గారు కూర్చొని కొన్ని రోజులు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయనకు తెలుసు ఈ వాక్యం తప్ప అన్ని సంఘాలు కోల్పోయినాయి అప్పటికి. అందుకే ఏడుస్తూ ఉన్నాడు. అది ట్రూత్. ఇర్మియా ఏడుస్తున్నాడు. ఎందుకు? ప్రజలు సత్యాన్ని తృణీకరించడంతో. ఈ వాక్యం కాళ్ళ కింద పడుతున్నప్పుడు, ఈ వాక్యం తృణీకరించబడుతున్నప్పుడు, ప్రజలు ఈ వాక్యాన్ని నలగొడుతున్నప్పుడు, వాటి మీద నడిచి వెళ్ళిపోతున్నప్పుడు నీ హృదయం బద్దలై అయ్యో ప్రభువా వెళ్ళిపోతున్నారని ఎప్పుడైతే నీకు బాధ, వేదన, ఆవేదన వస్తుందో దట్ టైమ్ ద హోలీ గోస్ట్ విల్ వర్క్ త్రూ యూ. అది దేవుడు చూసేది. బర్నింగ్ డిజైర్. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్, యువర్ కన్విక్షన్, యువర్ కన్విన్స్మెంట్ విల్ బ్రింగ్ దట్ రిజల్ట్. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు మనకి రెవల్యూషన్ ఇచ్చేది కూడా అంటిల్ యూ షుడ్ రియలైజ్. ఈరోజు కూడా చాలామంది బైబిల్ నాలెడ్జ్ ఉంటే చాలనుకుంటారు, చర్చికి వెళ్ళిపోతే చాలనుకుంటారు, కొంచెం భక్తి ఉంటే చాలనుకుంటారు, ఉపవాసం ఉంటే చాలనుకుంటారు, కొందరు ప్రార్థన ఉంటే చాలనుకుంటారు, కొందరు మాకు ఏది అవసరం లేదు వాక్యం వింటే చాలనుకుంటారు, కొందరు పాటలు పాడితే చాలనుకుంటారు, పెంతుకొస్తలు అయితే పాటలు చాలనుకుంటారు. ఇవేవి తప్పు కాదు సుమా, ఆల్ ఆర్ రైట్. కానీ ఎప్పుడు ఇఫ్ హీ ఈజ్ అండర్ ద బ్లడ్, తను రక్తం కిందకి వెళ్ళి అక్కడ జీవిస్తూ ఉంటే ఎన్ని ఉపయోగపడతాయి. అది లేకుండా ఇవన్నీ కలిగి ఉంటే వ్యర్థం. ఒకరోజు బొంబాయిలో ఒక ప్లేస్కి వెళ్తూ సడన్గా ఒక చోట కూర్చొని రైల్వే స్టేషన్లో పైన ఫ్లైఓవర్ ఉంది, నెక్స్ట్ ట్రైన్ రావాలి, ఆలోచిస్తూ ఉన్నాను. ఈ బొంబాయి మొత్తంలో ప్రభువా ఎంతమంది ఈ సత్యం తెలిసిన వాళ్ళు ఉంటారు? ఉంటే మహా ఉంటే ఒక 10,000 మంది ఉంటారా? ఒక 5,000 మంది ఉంటారా? అందులో ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఉంటారు? ఎంత గొప్ప ధన్యత. క్షణంగా ఆలోచిస్తూ ఉంటే డెడ్ బాడీస్ మధ్యలో నడుస్తున్నట్టు కనిపించింది పిల్లలు. ఇంట్లో ఒక 5 శవాలు ఉండి నువ్వు ఒక్కడే నడుస్తుంటే ఎలా ఉంటుంది? ఊరు మొత్తం శవాలు పడిపోయి నువ్వు ఒక్కడే నడుస్తుంటే ఎలా ఉంటుంది? మొత్తం వీళ్ళందరూ చనిపోయిన శవాలేనా? ఎట్టుపోవాలి, పారిపోవాలనిపించే అంత పరిస్థితి. ఒక్కడే నాకు ఇష్టమైన ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి ఏడుస్తా కూర్చున్నాను. సో పిల్లర్, హౌ యు సీ ద వరల్డ్, నువ్వు ఎలా చూస్తావు? నీ కన్విక్షన్ బట్టే చూస్తావు. నువ్వు ఒప్పించబడిన దాన్ని బట్టే లోకాన్ని చూస్తావు. అలా ఒప్పించబడకపోతే, ఇక్కడ దానియేలు గ్రంథంలో దానియేలు గొప్ప విషయం ఏంటంటే, దానియేలు ఇక్కడ కోరేష్ యొక్క మొదటి సంవత్సరములో, అహష్వరేషు యొక్క మొదటి సంవత్సరం, ఆమె 68 సంవత్సరాలు వాళ్ళు బాబులోనియన్ క్యాప్టివిటీకి వెళ్ళి 68 సంవత్సరాలు, ఇంకొక 2 సంవత్సరాలు 70 గడుస్తాయి. చూడండి ఎంత అద్భుతం అంటే, ఒక్క మనిషి తన విశ్వాసాన్ని, తన భక్తిని, తనకున్న రోషాన్ని, తనకున్న జీల్ని 68 సంవత్సరాలు కాపాడుకోగలిగాడు పిల్ల. ఆయనకు ఒక చర్చి లేదు, ఒక పాస్టర్ లేడు. ఆయనే చెప్పాను కదా,
దానియేలు ఒక తీర్మానం. హీ వాంట్ టు మేక్ ఎ పీపుల్ బిలీవర్స్, దేవుని కొరకు రోషంగా ఉండేవాళ్ళు, దేవుని కొరకు బలంగా నిలబడే వాళ్ళని, దేవుని కొరకు బ్రతికే వాళ్ళని తయారు చేయాలని ఒక తీర్మానం. చర్చిలో చెప్పాను కదా తన తీర్మానం. ఒక 12 ఏళ్ల కుర్రవాడు, పితరులు ఆదివారం ఆరాధన కలిగి, శనివారం అప్పట్లో వాళ్ళకి పాత నిబంధనలు 7 సార్లు కూటాలుండి, మీటింగులుండి, ఎంతుండి చేయలేని భక్తి ఒక విగ్రహారాధన మధ్యలో చేద్దామనుకున్నాడు 12 ఏళ్ల కుర్రవాడు, ఒక పిల్లవాడు. వీళ్ళు ఎక్కడి నుండి కూడా పొందుకోలేని విశ్వాసాన్ని అన్యుల మధ్యలో పొందుకుందాం అనుకున్నాడు. దేవుని కోసం బ్రతకటం అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిద్దాం అనుకున్నాడు. హీ హ్యాడ్ ఎ డిజైర్ టు ప్లీజ్ గాడ్. నా పితరులు చేయలేని భక్తి చెప్పాను కదా పిల్లల, తన కళ్ళ ముందే తల్లి, తండ్రి, బాబాయ్, పెదనాన్న అందరూ కళ్ళ ముందే చచ్చిపోవడాన్ని చూశాడు. అతను కళ్ళ ముందే మరణకాండను చూశాడు. నిరాశపడలా, కుంగిపోలా, రోషం కలిగి వెళ్ళాడు. సిద్కియా యొక్క అన్న కొడుకు ఇతను దానియేలు. యోషియా రాజైన యోషియా కుమారుడైన సిద్కియా యొక్క అన్న కొడుకు, రాజవంశీకుడే. తన కళ్ళ ముందే తన పితరుల మరణాన్ని చూశాడు. కళ్ళ ముందే యెరూషలేములో యాజకులు చచ్చిపోవటాన్ని చూశాడు. కళ్ళ ముందే ఆడవాళ్ళ గర్భిణీల పొట్టలు కోసి బిడ్డలు తీసుకెళ్ళి గోళ్ళకేసి కొట్టాన్ని చూశాడు. 12 ఏళ్ల పిల్లవాడు అలా చూసినప్పుడు ఎలా ఉంటుంది పిల్లల? నేను నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్కి వెళ్ళాను. ఆ ప్లేస్కి వెళ్తుంటే పక్కన ఒక పెద్ద విగ్రహం ఉంది. ఎవరిదండి ఇదని చూస్తే సర్దార్ ఉద్ధమ్ సింగ్ అని రాయబడి. ఎవరైనప్పుడు తెలియదు నాకు. స్టోరీ ఎప్పుడో చిన్నప్పుడు దానికి జరిగిన సంఘటన చూసాను కానీ దాని రియాలిటీ తెలియదు. అక్కడ ఒక బ్రదర్ చెప్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ లోపల జనరల్ మైకేల్ డయ్యర్ అనే ఒక వ్యక్తి లోపలికి వచ్చి లోపల కూర్చున్న మన భారతీయుల్ని వార్నింగ్ లేకుండా, వాళ్ళు గన్నలు లేవు, వాళ్ళు తిరుగుబాటుదారు కాదు, నక్సల్స్ కాదు, కానీ వాళ్ళని ఒక దేశ ద్రోహులుగా, తిరుగుబాటుదారులుగా, నిరాయుధులు లోపల కూర్చొని శాంతియుతంగా చర్చించుకుంటున్న వాళ్ళని 3000 రౌండ్లు గన్నులతో కాల్చి చంపేశాడు. బయటికి తప్పించుకోవడానికి దారి లేదు అక్కడ లోపల. ఎటు ఒక చిన్న బావి ఉంది. ఆ బావిలో మొత్తం 120 మంది కుక్కుపోయి చచ్చిపోయేవారు. దాదాపు కొన్ని వేల మంది, 50-60 వేల మంది అయితే ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, అందరూ శవాలై ఉన్నారు. ఇప్పటికీ ఆ గోళ్ళకు బుల్లెట్లు ఉన్నాయి. ఆ శవాల మధ్యలో ఈ 12 ఏళ్ల పిల్లవాడు పడుకున్నాడంట. రెండింటిని కాల్చుకుంటూ వెళ్ళిపోయిన ఇతను మిస్ అయ్యాడు. 2 శవాలు అటు ఇటు మేదేసుకుని పడుకున్నాడు. అక్కడి నుంచి తీర్మానంతో బతికి లేచాడు. విదేశీ గడ్డ మీద నుంచి వచ్చి మా గడ్డ మీదకి వచ్చి మా వాళ్ళని అమానుష్యం చేసిన వాడిని, వాడి దేశంకి వెళ్ళి వాడి చోట వాడిని చంపేయాలని ఒకే ఒక తీర్మానంతో బతికాడు అతను. అందుకే అతను కింద మాట రాశాడు, ప్రతి సంహారక్ అని రాశాడు, అవెంజర్ అని రాశాడు. వర్డ్ చాలా నచ్చింది, అవెంజర్. హల్లెలూయా, ఆమేన్. బైబిల్లో కూడా ఉంది, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ అవెంజర్. చేశాడు పిల్లలు. దానికోసం చాలా కష్టాలు పడ్డాడు. అమెరికా నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. చివరికి మైకేల్ డయ్యర్కి ప్రమోషన్ వచ్చే రోజు బ్రిటిష్ రాయల్ ఆర్మీ అందరుండగా అందరి ముందు కాల్ చేసి అతన్ని చంపేశాడు. చాలా గ్రేట్. సరే, ఇప్పుడు దానియేలు కూడా తన పితరులను చంపటాన్ని చూశాడు. అలా కసిగా పెరిగి ఉండొచ్చు కదా. ఈ బబులోను వాళ్ళు మా తాతల్ని, మా అమ్మ నాన్నని, నా కుటుంబాన్ని చంపుతారా, వీళ్ళని నరికేయాలి, వీళ్ళని చంపేయాలని పెరగొచ్చు కదా. కానీ అటువంటి ఉద్దేశం రాలే దానియేలులో. ఇది ఏదో వాళ్ళ ద్రోహం వల్ల రాలేదు, ఏదో శత్రువుల యొక్క అరాచకం కాదు. ఇది మా దేవుడే వీళ్ళని దుష్టతకి అప్పచెప్పాడు, దేవుడే ఈ స్థితికి అప్పచెప్పాడు. ప్రభువా, నేను బతకాలి ప్రభువా, నేను బ్రతుకుతా ప్రభువా, నువ్వు చూసి సంతోషపడే అంతగా, నువ్వు చూసి దాన్ని నీ హృదయం సంతోషపడే ఆనందంగా ఉండే అంతగా నేను బ్రతుకుతా తండ్రి అంటాడు. ఏ 1 మ్యాన్ 1 బాయ్స్ కమిట్మెంట్. బైబిల్లో అతను చేసిన తీర్మానం రాయబడలా. అదే ప్రవక్త యొక్క నేత్రాలకు తేడా పిల్ల. దే కెన్ సీ ద ఇన్సైడ్ లైఫ్. దానియేలు తీర్మానం చేసుకున్నాడు దేవుని కొరకు బ్రతకటానికి, రోషంగా జీవించటానికి. అయితే గొప్ప విషయం దానియేలు తీర్మానం చేసుకోవడం కాదు,
68 ఇయర్స్ తర్వాత ఆయన తీర్మానాన్ని అప్పటికి నిలబెట్టుకోగలిగిన పిల్లలు. కొంతమంది తీర్మానాలు చేసుకుంటారు, 6 నెలలకే పోతాయి, కొందరు 6 వారాలకే పోతాయి, కొందరు సంవత్సరానికే పోతాయి, కొందరు 2 ఏళ్లకే పోతాయి. ప్రతిరోజు నీ కొరకు బతుకుతా ప్రభువా, నీకోసం సేవ చేస్తాను ప్రభు అంటారు. కొందరు నీకోసం ఇక ప్రతి ఆదివారం వస్తాను ఆయన, ప్రతిరోజు నీకు సమయాన్ని ఇస్తాను ప్రభు అంటారు, ప్రతిరోజు ప్రార్థన గడుపుతాను ప్రభు అంటారు. ఎన్నో తీర్మానాలు చేసుకుంటారు, కొద్ది రోజులకే నీరు గారిపోతాయి. కొంత గొప్పగా దేవుని కోసం బతుకుదామని ప్రారంభించిన వాళ్ళు కూడా తర్వాత నీరు గారిన వాళ్ళు ఉంటారు. ఉజ్జియా చాలా గొప్పగా ప్రారంభించాడు, డబ్బులు వచ్చి స్థిరపడిన తర్వాత ఆ తీర్మానం పోయింది. ఆమేన్. ఎఫెస్ ఎయిమ్డ్ ఎట్ హై, రిలాక్స్డ్, ఉన్నతమైన దాని మీద గురిపెట్టింది ఆదిమ సంఘం. తర్వాత రిలాక్స్ అయిపోయింది, శత్రు ప్రవేశించగలిగాడు. వాళ్ళ గురి మరణాన్ని కూడా జయించే సంఘం తీసుకురావాలి. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, కడబడి శత్రువు మరణం కూడా చేపడుతుందని చెప్పి అన్నారు. వెరీ సూన్ మొదటి తరం అపోస్తలు వెళ్ళిపోయి రెండో తరం కూడా క్లోజ్ అయ్యే కొద్దీ క్లోజ్. కొందరు తీర్మానాలు ఉంటే, ఇప్పుడు మన కళ్ళ ముందున్న ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప తీర్మానంతో వచ్చిన సేవకులు చాలామంది ఉన్నారు. పిల్లలు ప్రారంభంలో అసలు నేను పుట్టినరోజులు చేయను, ఫంక్షన్లు చేయను, గట్టిగా బతుకుతా అనుకున్న వాళ్ళు ఈరోజు ఎంతమంది అంత గొప్ప గొప్ప తీర్మానాలు చేసుకున్న సేవకులు ఈరోజు రాజీ పడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే భారీ సెలబ్రిటీస్గా ఫంక్షన్స్ చేసుకుంటున్న పరిస్థితి. నిరాడంబరంగా బ్రతకాలి ప్రభుత్వాన్ని తీర్మానం చేసుకొని సగం పరిచర్య తర్వాత సగం జీవితం తర్వాత ఆడంబరాలకు వెళ్తున్న వాళ్ళేనా. అపోస్తలులైన పౌలులాగా బ్రతకాలని తీర్మానం కలిగి, శ్రమలైన ఇరుకులైన ఇబ్బందులైన అది కొరకు బ్రతకాలి ప్రభుత్వాన్ని తీర్మానం కలిగి, ఆ తర్వాత చిన్న శ్రమ వస్తే చిన్న బాధ వస్తే వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అద్భుతాలను కలిగి ఉండే జీవితాలను చూడాలని చెప్పి ఆశ కలిగి కొంతకాలం తర్వాత ఆ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. చూడపిల్లరా, ఒక తీర్మానం చేసుకున్న సర్టెన్ టైం తర్వాత తీర్మానాలు డైల్యూట్ అయిపోతాయి. కొంతకాలం తర్వాత కొంతమంది తీర్మానాలు పూర్తిగా క్లోజ్ అయిపోతాయి. కానీ దానియేలు విషయంలో గొప్ప విషయం, 68 సంవత్సరాల తర్వాత కూడా ఆయన తన తీర్మానాన్ని, తన యొక్క హృదయంలోని వాంఛను, గురిని అదే లెవెల్లో కలిగి ఉన్నాడు. పిల్లలు ఒకవేళ దానియేలు 12 ఏళ్ళ కుర్రోడిగా చూస్తున్నప్పుడు ఏ ఆశ, ఏ దాహం, ఏ దప్పుగా దేవుని కొరకు బ్రతకాలని ఉందో 30 ఏళ్ల యువకుడిగా, 30 ఏళ్ల యవనస్తుడిగా అదే ఉంది, 50 ఏళ్ల వయసులో అదే ఉంది. ఇక్కడ దానియేలు రమారమి 80 సంవత్సరాల వయసులోకి వచ్చాడు. 80 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ అదే ఆశ. ఒక దేవుని వాక్యాన్ని వాగ్దాన భూమిలో చదవలేకపోయారు, ఇక్కడ వాక్యం చదివే వాళ్ళని లేపాలి. విశ్వాసం అక్కడ చేయలేకపోయారు, విశ్వాసంతో ఉండే వాళ్ళని ఇక్కడ లేపాలి. ఆయన జీవితంలో అదే గురి. అందుకే ఎహెజ్కేలు గ్రంథంలో అంటాడు, యోబు, దానియేలు, నోవాహు, ఈ ముగ్గురు గురించి మాట్లాడతాడు. ఈ ముగ్గురు ఉన్నా వీళ్ళని వదిలిపెట్టినయ్యా అంటాడు. ఎందుకు? యోబు తన విశ్వాసాన్ని బట్టి కుటుంబాన్ని కాపాడుకున్నాడు, నోవాహు తన విశ్వాసాన్ని బట్టి భూమి మీద ఉన్న సకల జంతురాశుల్ని కాపాడాడు. మరి దానియేలు ఏం కాపాడాడు? ఎందుకు రాశాడు? దానియేలు విశ్వాసాన్ని బట్టి ఆ దేశాన్ని కాపాడాడు. పిల్ల ఆమేన్. సో చూడండి, ఆయన యొక్క జీల్. ఇజ్రాయేల్ తిరిగి వాగ్దాన భూమిలోకి వచ్చిందంటే బికాజ్ ఆఫ్ డానియేల్. ఆయన అటువంటి, అందుకని వాళ్ళు వచ్చినాక అంతగా బైబిల్ చదివారంటే బికాజ్ ఆఫ్ డానియేల్. అంతగా ప్రవచనాలు ఎతికారంటే దానియేలుని బట్టే. See, one man how he influenced a entire nation. Hallelujah. ఎంత గొప్ప విషయం పిల్లరా. దానియేలు 68 సంవత్సరాలతో, దానియేలు 70 వారాల్లో ప్రవక్త గాబ్రియల్ విజిటింగ్ ద డానియేల్ అనే దానిలో ఫస్ట్ చెప్పే పాయింట్లు ఇవే. ఆఫ్టర్ 68 years, how could this man able to preserve his commitment? How he is able to keep his zeal? అదే ఆసక్తి, అదే శక్తి, అదే దాహం 68 సంవత్సరాల తర్వాత కూడా. హల్లెలూయా. ఈరోజు అటువంటి వాళ్ళుగా మనం ఉండాలి పిల్లరా. ఈ దానియేలు జీవితం మనకి ఇచ్చే ప్రేరణది. హల్లెలూయా. చూడు, ఆ వయసులో కూడా దానియేలు గ్రంథాన్ని చదవటం మర్చిపోవట్లేదు, దాని మీద ఎతుకుతున్నాడు. ఇర్మియా పుస్తకాలు ఎతుకుతున్నారు, ముందున్న ప్రవక్త జీవితాలు ఎతుకుతున్నారు, ప్రవక్త పుస్తకాలు ఎతుకుతున్నాడు. ఈరోజు ప్రవక్త జీవితంలో 10 వర్తమానాలు వింటే ఆసక్తి తగ్గిపోద్ది, ఏదో ఫార్మాలిటీకి అంటారు. ఎందుకు? రీజన్, అందులో ఏమేమి చెప్పాడో వాటి మీద వాళ్ళకి ఎగ్జైట్మెంట్ లేదు, ఎంతూసియాజం లేదు. నీకు ఎంతూసియాజం అందులో ఒకటి కనపడినప్పుడు, అందులో దొరికినప్పుడు దానికోసం ఎత్తుకుతాం.
లేక అందులో ఇన్స్పిరేషన్ లేదు కొంతమందికి, అందుకే ఎతకట్లేదు, అందుకే దాని నుంచి ప్రేరణ పొందట్లే అని దానియేలు వీళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొందుకుంటున్నాడు. అందుకని తన ముందున్న ప్రవక్త పుస్తకాలు తను చదవటం చూడు, ఎంత బర్నింగ్ డెజర్ట్ చదువుతున్నాడు. ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు అర్థమైంది ఇజ్రాయేలీయులు బబులోన్లో ఉండాల్సినది మొత్తం 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా ఆయనకు అప్పుడు అర్థమైంది. ఎలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అది ఎప్పటి నుంచి టెంపుల్ డిస్ట్రాయ్ అయినప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయాలా, లేకపోతే వాళ్ళ రాజు లేకుండా సిద్కియాని నాశనం చేసినప్పటి నుంచి కౌంట్ చేయాలా, గెదల్యాని అతన్ని చేసినప్పటి నుంచి కౌంట్ చేయాలా, లేకపోతే ఫస్ట్ మొదటిసారి నెబుకద్నెజర్ రాజు వచ్చినప్పుడు మొదటిసారి నెబుకద్నెజర్ అటాక్ చేసి వచ్చాడు, కొంతమందిని పట్టుకొచ్చాడు, దేశం అట్లాగే ఉంది, మందిరం అట్లాగే ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి సిద్కియా టైంలో వెళ్ళిపోయినప్పుడు 10 ఏళ్ళు దాన్ని మొత్తాన్ని సీజ్ చేసి 10 నెలలు మొత్తాన్ని టెంపుల్ డిస్ట్రాయ్ చేశాడు. అప్పుడు చాలా కాలం ఉంది దానికి దీనికి. ఆ తర్వాత కూడా ఇంకా కొంతమంది, ఒక గెదల్యా అని ఒక వ్యక్తిని, ఇష్మాయేలు కుమారుడు మరొక వ్యక్తిని, వాళ్ళని కొంతమంది మళ్ళీ టెంపరీ కొంతకాలం రాజులు ఉన్నారు, ఒక 2.5 years. ఇందులో ఏ టైంను కౌంట్ చేయాలి, ఇప్పుడు ఎంత టైం అయింది, ఇవన్నీ అతనికి ఎలా వచ్చింది? ప్రవక్త గ్రంథాలు చదవటం ద్వారా టైంని దేవుడు ఎలా మెజర్ చేస్తున్నాడో, ఎలా మెజర్ చేయాలో అర్థమైంది. దాన్ని బట్టి ఇంకా తిరిగి వెళ్ళటానికి ఎంత టైం ఉందో కూడా అర్థమైంది దానికి. ఆమె హల్లెలూయా. ఇంకా తిరిగి వెళ్ళటానికి 2 సంవత్సరాలే ఉంది అని ఆయనకు అర్థమైంది. ఆమె అంటే తను వెళ్ళటానికి టైం, ఈరోజు కూడా రాకడికి టైం మనకు అర్థం అవ్వాలి అంటే గ్రంథాలు చదవాలి, గ్రంథాల వల్ల నువ్వు గుర్తించగలగాలి. ఇర్మియా గ్రంథాల వల్ల, ప్రవక్త గ్రంథాల వల్ల తను గుర్తించగలుగుతున్నాడు పిల్లలు. ఈరోజు కూడా మనకు అదే, మనకు ముందుగా బైబిల్లోని గ్రంథాల వల్ల, ఆ తర్వాత ఈ కాలపు వర్తమానికుని గ్రంథాల వల్ల, ప్రవక్త గ్రంథాల వల్ల నీకు అర్థమవుతుంది టైం ఏంటి. లాస్ ఏంజల్స్ కాలిపోగానే అప్పుడు అందరూ బ్రహ్మాం గారి గురించి అదొక మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడో చెప్పాడు, పిచ్చింగ్ చేస్తూ ఉండంగా, లాస్ ఏంజల్స్ thou that exalted to heaven, thou shalt be brought down to salt pit, thy end is worse than Pompeii, thou wilt be, the ocean will sweep into the salton sea. అక్కడ చాలా ప్రవచనాలు చెప్పాడని, అందులో నువ్వు కిందకు తీసుకురాబడతావు ఫస్ట్ది, తర్వాత పాంపేకి పట్టిన గతి నీకు పట్టబోతుంది అన్నాడు. ఆయన కూడా తెలియదు పాంపేకి ఏమైందో. ఆమె పాంపే టౌను పక్కనే ఉన్నటువంటి ఒక అగ్ని పర్వతం నుంచి అగ్ని వచ్చి మొత్తం కాల్చివేయబడింది పిల్లలు. లాస్ ఏంజల్స్ తగలబడుతున్నప్పుడు అడవుల్లో నుంచి వచ్చిన నిప్పుతో, పక్కనే ఉన్న అడవుల్లో నుంచి వచ్చిన నిప్పుతో తగలబడుతున్నప్పుడు, అరే పాంపే కూడా ఇలాగే పక్కనే ఉన్న ఏదో నిప్పు వచ్చి, ఆ రోజు ప్రపంచంలోనే పెద్ద పట్టణం రోమన్ నాగరికతలో, రోమ్ తర్వాత నెక్స్ట్ మేజర్ సిటీ పాంపే తగలబడిపోయింది, లాస్ ఏంజల్స్ తగలబడుతుంది అన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పాడని అప్పుడు వెతికారు. ఈ విలియం బ్రహ్మాం అని ఒక ప్రవక్త ఇంత ముందు చెప్పాడు కదా అని. కోవిడ్ వచ్చినప్పుడు వెతికారు. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక బ్రహ్మాం అని ఒక సేవకుడు రాకడకు ముందు ఒక రకమైన రోగాలు వస్తాయి, అవి జంతువుల నుంచి పక్షుల నుంచి రూపాంతరం చెంది మనుషుల రోగాలుగా వస్తాయి. ఆ తర్వాత చివరిలో ఒక రోగం రావటాన్ని నేను చూస్తున్నాను. మనుషులు మాస్కులు పెట్టుకొని, అదొక వైరస్ రోగం అంటున్నారు. రోడ్లు, రైళ్లు, విమానాలు కూడా బ్లాక్ చేసి, హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ లాక్డౌన్. ఐఎమ్ సీయింగ్ ఇన్ విజన్, thus saith the Lord. రాకడకు ముందుకు ఇలా జరగబోతుంది, జరగకపోతే కాల్ మీ ఎ ఫాల్స్ ప్రాఫిట్. ఆమేన్. అలాగే ద లాస్ట్ పోప్ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ అమెరికా అన్నాడు ఫస్ట్. నెక్స్ట్ ఇట్ ఈస్ మోర్ స్పెసిఫికలీ నాట్ ద సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ఆర్ సెంట్రల్ అమెరికా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అసలు ఇన్ని సంవత్సరాల్లో అసలు అమెరికా ఖండం నుంచే పోపులు లేరు. అమెరికా ఖండం నుంచి వచ్చిన ఫస్ట్ పోపు మొన్న వచ్చిన ఫ్రాన్సిస్, ఇంతకుముందు ఉన్న ఫ్రాన్సిస్, అతను అమెరికా ఖండం నుంచి వచ్చిన ఫస్ట్ పోపు, సౌత్ అమెరికా నుంచి వచ్చాడు. అయినా ఆయన బ్రహ్మాం గారు యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తాడు అన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి లియో ద రాబర్ట్ ప్రివాస్ట్, ఆయన ఒక అమెరికా యునైటెడ్ ప్రొటెస్టెంట్ దేశం నుంచి అతను ఎప్పుడైతే పోపు అయ్యాడో అందరూ మళ్ళీ ప్రవచనాలు ఎత్తుకుతున్నారు. ఫుల్ఫిల్ అయినా కాదు, ఫుల్ఫిల్ అవ్వకముందు ఎత్తికారు ఇక్కడ. ఆమె అవి జరక్క మునుపు దేవుడు నీకు చూపిస్తాడు. హల్లెలూయా. టైం ఎంత దగ్గర పడింది, రాకడికి ఎంత దగ్గరలో ఉన్నాం అర్థం అవ్వాలి అంటే ప్రవక్త గ్రంథాలు చదవాలి.
లేఖనాలు చదవాలి, అర్థమవుతుంది రాకడికి ఎంత దగ్గరలో ఉన్నాం. లేఖనాలు చదివితే అర్థమవుతుంది సుధమ గొమర్రా సూచనలు. ప్రపంచం ఎలాగా ఆడాడ పెళ్ళిళ్ళు మగ పెళ్ళిళ్ళు వెళ్తుంది, నోవాహు దినాలలాగా మనుషులు విచ్చలబెడితనం వెళ్తుంది. గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నోవాహు దినముల వలె గ్రంథములు చదివి మనం తెలుసుకోగలం పిల్లలు. ఆమేన్. కుటుంబ వ్యవస్థ ముక్కలైపోవటం ఎలా తెలుసుకుంటాం? గ్రంథాలు చదివితే. హల్లెలూయా. ఇజ్రాయేలు చిగుర్చడం ఎలా తెలుసుకుంటాం? గ్రంథం చదవటం వల్ల, లేఖనాలు చదవటం వల్ల. హల్లెలూయా. చాలా ముఖ్యం పిల్లరా. దానియేలు మనకిచ్చే ప్రేరణ, దానియేలు వాక్యములో జరగవలసిన సంగతుల్ని అప్పటికి కూడా ప్రారంభంలో ఎంత ఆసక్తితో వెతికాడో 68 సంవత్సరాల భక్తి జీవితంలో లాస్ట్లో కూడా అదే ఆసక్తితో ఉన్నాడు పిల్లలు. ఈరోజు మన నుంచి దేవుడు ఆశిస్తుంది కూడా అదే. ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి, మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం, మొదటి శక్తి, మొదటి దాహం ఆఖరిలో కూడా మనకుంటున్నాయా? అదే దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతూ ఉన్నాడు. పరిశీలించుకుందాం సోదరుడా సోదరి. ఒకవేళ నీకు ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోతుందా? ప్రారంభంలో ఉన్న దాహం తగ్గిపోతుందని తీర్మానంలో రాసి పడుతున్నావా? ఒకసారి పరిశీలించుకో. ఈ యొక్క సాయంకాలపు వేళలో మరొక్కసారి దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, దేవా, నాయనా, ప్రభువా, ప్రారంభంలో సహోదరులు ఎంత ప్రేమించాలని ఆశపడ్డావు, ప్రారంభంలో సంఘాన్ని ఎంత ప్రేమించావు, ప్రారంభంలో నువ్వు ఎలాగ దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని ఎలా ప్రేమించావు, ఇప్పుడు మళ్ళీ మారిపోతున్నావా? సోదరుడా సోదరి, మన ప్రారంభ జీవితం, మన ఇప్పటి జీవితం అది ఇంకా బెటర్గానే ఉండాలి తప్ప వీక్గా ఉండకూడదు పిల్లారా. మనల్ని ప్రారంభాన్ని ఇప్పుడు చూస్తే మనం అనేక విషయాల్లో బెటర్గానే ఉండాలి, తగ్గకూడదు. ప్రారంభంలో ఇతరులకు ఎలా విలువిచ్చావు, ప్రారంభంలో నువ్వు సేవకులకు ఎలా విలువిచ్చావు, ప్రారంభంలో ప్రార్థనకి ఎలా విలువిచ్చావు, ప్రారంభంలో కుటుంబ ప్రార్థనకి ఎంత విలువిచ్చావు, ప్రారంభంలో బైబిల్ చదవడానికి ఎలా ఇచ్చావు, ఇప్పుడు కూడా అలాగే ఇవ్వగలగాలి. ఇంకెక్కువ అవ్వాలి తప్ప తక్కువ కాకూడదు. తక్కువైతే మనం పరిశీలించుకుందాం. దానియేలు గ్రంథం మనకు చాలా ప్రేరణ ఇస్తుంది. దానియేలుని బట్టి, దానియేలు జీవితాన్ని బట్టి మన జీవితాలు కూడా ఇంకా మార్చబడలాగున ప్రభువు అంటాడు, జీసస్ షుడ్ బి మోర్ స్వీట్ టు యూ, ఈ షుడ్ బి మోర్ స్వీటర్ నౌ దాన్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్ని కాలాల కంటే, అన్ని రోజుల కంటే కూడా యేసు ప్రభు ఇప్పుడే నీకు ఇంకా మధురమైన వాడిగా, ఇంకా ప్రియమైన వాడిగా, ఇంకా గొప్పమైన వాడిగా అనిపించాలి. అలా లేదంటే మన జీవితంలో సంథింగ్ రాంగ్ ఉందని పిల్లారా. పరిశీలించుకుందాం. దేవుని కొరకు బ్రతికే తీర్మానంలో, సాగే తీర్మానం మనం రైట్గానే ఉంటున్నామా లేదా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, మారని మార్పు చెందని దేవా, దేవా నాయన మమ్మల్ని క్షమించు. మా తీర్మానాన్ని నాయన రిస్టోర్ అవర్ జీల్, రిస్టోర్ అవర్ లవ్ ప్రభు. ఇంకా బలపరచు, ఇంకా శక్తిని నువ్వు కోరుకున్నట్లుగా ప్రభు. దానియేలు వల్ల మేము బ్రతికే కృప దయచేయి నాయన. దానియేలులాగా నాయన ప్రభు, మా తీర్మానం అంతకంతకు పెరగాలి కానీ తగ్గకూడదు నాయన. మా జీవితం అంతకంతకు నేను మెప్పించాలి. ఆనోకు ఎలాగైతే నీతో నడుస్తూ నాయన నేను మెప్పిస్తూ వచ్చాడో మేము కూడా అలాగే రావాలి నాయన. దేవా నాయన ప్రభు, తనకు దర్శనాన్ని కలిగి ఉన్నాడు. బబులోనులోని సంఘాన్ని కాదు, వాగ్దాన భూమిలోని సంఘాన్ని చూద్దామనుకున్నాడు. ఆచారాలతో కూడిన సంఘాన్ని కాదు, ఆత్మతో ఉన్న సంఘాన్ని చూద్దామనుకున్నాడు. విశ్వాసరహితమైన సంఘాన్ని కాదు, ఏ చర్చ్ విత్ ఏ ఫెయిత్, పవర్ఫుల్ విశ్వాసంతో చూద్దామనుకున్నాడు. దాని కొరకే ఆఖరి వరకు ప్రయాసపడ్డాడు. ఎన్నడూ తన దర్శనాన్ని, తన గురిని, తన దప్పికను తప్పిపోలేదు. అటువంటి వారిగా మమ్మల్ని చేయము నాయన. నీ కృపా కనికరం మాకు దయచేయండి. మీరే మమ్మల్ని బలపరచు నాయనా. ప్రతి అపవిత్రాత్మను, ప్రతి దురాత్మను, ప్రతి భ్రమపరచు ఆత్మను, మా దాహాన్ని తప్పించే ప్రతి దురాత్మ నుంచి నాయన మమ్మల్ని నాయనా ప్రభు కాపాడి ఈ సిలువకు నాయనా ప్రతినిధులుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటూ మమ్మల్ని మీకు సమర్పిస్తుంది. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, ఆయన సన్నిధి దానియేలు వలె ప్రభువుకి ప్రియముగా బ్రతుకుచ్చు ఉన్న ప్రతి వారికి సదాకాలము తోడైనగాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.